ఎన్నికలు అనేటప్పటికి నాశనం. కట్ చేస్తే కొన్నాళ్ళకి నేను ఎక్కడ పనిచేస్తున్నాను, బ్రహ్మానందం గారని వయలినిస్ట్, ప్రసిద్ధ వయలినిస్ట్, ఆఫీస్ తర్వాత దాని జోలికి వెళ్ళారు మళ్ళీ. ఆయన వాయిలిస్తే నాదం, అద్భుతమైన నాదం వస్తుండేది. నేను వాయిస్తుంటే రంపంతో చెక్కను కోస్తే పుట్టురాలిన సౌండ్ అన్నమాట. అది సవ్యంగా అదే కొన్నాళ్ళు లేదు. ఆ సాపాసాలు నేర్చుకోవడానికే నాకు 2 నెలలు పట్టింది. కంటిన్యూటీ లేదు. ఇప్పుడు సాధన నిరంతరం చేయాలి, మధ్య మధ్య మధ్య. సో మొత్తానికి ఏకాగ్రత కూడా కుదరలేదు మీకు. అది పోయింది వైలు. కాకపోతే దీనివల్ల ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే అది నేర్చుకోలేకపోయాము దాని మీద అభిరుచి పెరిగి ఎవరన్నా సంగీతం పట్ల అంతే కదా, వాద్యంతో మొదలైంది మీ సాధన, అంతే కదా, వాయిద్యాలతో. నేను నేర్చుకోలేకపోయాను. ఎంత బాగా వాయిస్తున్నాడు వైలిన్ పున్నకుడు వైద్యనాథన్. ఇట్లా సంగీత సభలకు వెళ్ళడం, సంగీతం వినడం, ఇట్లాగా సంగీత అభిరుచి ఆరంభమైంది. నాకు ఇంకా నా తర్వాత సినిమాలు, ఇండస్ట్రీ అలా వచ్చి నాటకాలు ఉన్నాయి కదా, నాటకాలు అంతా అయిపోయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు 5 ఏళ్ళు వచ్చాక రమణమూర్తి అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. ఆయన వచ్చి, సార్ నాకు నేను సంగీత విద్వాంసుడిని, కాస్త సినిమాల్లో ఏమైనా అవకాశం ఉంటే చూడండి. నేను అంత వెంటనే టకామని కష్టం అండి, కొన్నాళ్ళు అలా కలుస్తున్నాను అడపదడప అని వెళ్ళిపోయాక నాకు ఒక ఐడియా వచ్చింది. నాకు ఎలాగ రాలేదుగా సంగీతం, మా పిల్లలకైనా నేర్పుదాము అనే ఉద్దేశంతో, చిన్నపిల్లలు కదా ఈజీగా వస్తుంది అప్పుడు మనకు అవకాశం లేకపోయింది అని ఏం చేశానంటే, మళ్ళీ ఈ మాట వచ్చినప్పుడు చిన్న అయ్యా రమణమూర్తి గారు, మీరు ఉపకారం చేయాలి. ఏంటంటే, ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తా, ఈలోగా మీరు మా పిల్లలకి సంగీతం నేర్పండి అని. ఆయన అన్నాడు, నేను ఎప్పుడు ఎవరికి నేర్పలేదండి అని. దాన్నే ఉందండి సార్, ఇప్పుడు నేను మొదలెట్టండి ఏముంది అమ్మ. ఆయన మా మాట మొత్తానికి ఒప్పుకున్నాడు. పొద్దున్న 6 గంటలకు వచ్చాడు. 6ంటికి ఆయన వస్తే, ఆయన వచ్చాక వీడు లేచి పడుదోముకుని పాలో కాఫీయో బోర్నవిటా తాగి వచ్చేటప్పటికి 7 అయ్యింది. సో 6 గంటల నుంచి వెయిటింగ్ కదా, గంట సేపు. ఇప్పుడు కొన్నాళ్ళు చూసి ఆయన కోపం వస్తుందో విసుగేస్తుంది, అంతే కదా. మరి గంట సేపు ఎక్కడ 7ంటికి రమ్మంటే 7ంటికి లేస్తారు వీడు, పోనీ 8 అవుతుంది. అందుకని నేనేం చేశాను, ఆ గ్యాప్ని ఎలా ఫిలప్ చేయాలని, అయ్యా వాళ్ళు వచ్చేదాకా నాకు నేర్పండి సార్, అప్పుడు ఎలాగ రాలేదని. ఆ నేర్చే క్రమంలో వాళ్ళు కొన్నాళ్ళు నేర్చుకుని మానేశారు, కానీ నాకు వచ్చింది. ఆ క్రమంలో నేను దాదాపు మొత్తం అక్కడి నుంచి మాయామాళ అలా మధ్యమా దాకా వచ్చి ఆ పాడుతున్న క్రమంలో ఆటగద రాసి చూసా, ఎంత కార్యకారణ సంబంధం ఈ లిరిక్ అప్పుడు పుట్టింది. అదే రాగంలో సాయంత్రం చెప్పేశా, ఏమండి ఇదండి పరిస్థితి. సరే మీరు ఇంకా రోజుకి ఒక జ్వరం వచ్చినట్టే ఒక 22 రోజుల పాటు కంటిన్యూస్గా రాస్తూనే ఉన్నారు. ఆటగద జననాలు, ఆటగద మరణాలు, మధ్యలో ప్రణయాలు, ఆట నీకు ఆటగద సొంతాలు, ఆటగద పంతాలు, ఆటగద అంతాలు, ఆట నీకు ఆటగదరా నలుపు, ఆటగదరా తెలుపు, నలుపు తెలుపుల గెలుపు, ఆట నీకు ఆటగదరా మన్ను, ఆటగదరా మిన్ను, ఆటగదరా మన్ను, ఆటగదరా మిన్ను, మిఝలో ఉంచి ఆడేవు నన్ను, ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా శివా, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు, ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా నీకు అన్నపూర్ణ ప్రియ, ఆటగదరా నీకు అన్నపూర్ణ ప్రియ, ఆకలికి భిక్షాటనాట నీకు, ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగద భూమిపై 3 వంతుల నీరు, ఆటగద భూమిపై 3 వంతుల నీరు, మిగతాది కన్నీరు, ఆట నీకు ఆటగదరా శివా, ఆటగద కేశవా. అంటే ఈ తాళానికి పాడటం అనేది, ఆ కరెక్ట్గా ఆ లయకి తగ్గట్టుగా సాహిత్యాన్ని రాసుకోవటం అనేది,
ఆ రాగంలో రావటం అనేది ఇవన్నీ కూడా మీరు మొదట్లో ఆ మృదంగం నేర్చుకోవటము, తర్వాత వైలిన్ నేర్చుకోవటము, ఆ రమణమూర్తి గారి సంగీతం నేర్చుకోవటం, ఇవన్నీ రమణమూర్తి ఉత్తర వీణాపాణి నేనే పేరు పెట్టా. అవునా? రమణమూర్తే వీణాపాణి. వీణాపాణి అంటే ఓ రోజు నాకు ఈ సినిమాకి కొంచెం అనువైన పేరైనా ఏమైనా ఉంటే పెట్టండి, నేను మెడిటేషన్కి వెళ్ళి వచ్చి వీణాపాణి ఎలా ఉందండి, బాగుంది సార్. అప్పటి నుంచి వీణాపాణి, ఆ వీణాపాణి నేను పెట్టిన పేరు. మీకు ఆ లోపల జరుగుతున్న ఇంజనీరింగ్ వల్ల ఆటోమేటిక్గా లయలో వచ్చింది, ఆసుగా సాహిత్యం వచ్చింది. దీన్ని తర్వాత విచిత్రం ఏంటంటే అంతా అయిపోయిందా, ఇది రాసేసాను, సంగీతం అయిపోయింది, ఆపేసా. అంటే అది పర్పస్ ఇది సార్ అయిపోయింది. అంటే ఇంకా మళ్ళీ సంగీతం అంటే హార్మోనియం ఉంది, మృదంగం ఉంది, అన్నీ సాధన లేదు, ఇంకా అంటే ఇంకా చాలా అనిపించింది. ఇప్పుడు నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల ఇవన్నీ బై ప్రోడక్ట్సే. ఎప్పుడైతే ఈ ఆటగదరా శివ ఆరంభమైందో ఇంకా అక్కడి నుంచి నాకేమిటంటే నాలో ఒక 99 ఒక ఉజ్వలమైన పొంగు అనమాట. ఎవరో వచ్చి మా అక్కడ వేణుగోపాల స్వామి ఆలయం ఉంది సార్, మీరు సుప్రభాతం రాయాలి. నేను సుప్రభాతం రాయడం నాకంతా ఈ ఫస్ట్ సుప్రభాతమే రాశా. నేను రాయలేనండి, నా వల్ల కాదు అంటే, చూడన్నా చూడు శ్రీనివాస్ అని, ఐ థింక్ హీఈస్ నో మోర్ లాయర్. సుప్రభాతం అంటే సరే శ్రీ వేణుగోపాల భూపాల రాగాలు మోయించి మమ్ములను మేల్కొల్పరా. సుప్రభాతం అంటే ఆయన లేపడం కాదు, భూపాల రాగాలు, భూపాల రాగం కూడా కాదు, నిన్ను నేను మేల్కొల్పే అంత లేదు మాకు, నువ్వు మమ్మల్ని. శ్రీ వేణుగోపాల భూపాల రాగాలు మోయించి మమ్ములను మేల్కొల్పరా, రివర్స్లో మమ్మల్ని మేల్కొల్పు. ఇట్లా మొదలెట్టిన నేను అక్కడి నుంచి ప్రవాహంగా నాలోన శివుడు గళ్ళు అంటూ దాదాపు ఒక ఆ 99, 2000 అలాగా మెల్లిగా అది మెల్లిగా ప్రాచుర్యంలోకి రావడం. నేను దేవాలయాల్లో పాడుతూ ఉండడం, ఒక టీం, నేను వీణాపాణి గారు, మా వక్షం వీణని ఒక మృదంగిస్టు, మన గుండు సుదర్శనం గారు, ఈ టీంతో అందులో ముందు మాట రాస్తూ ఆటగదా శివ దైవికంగా నాకు లభించిన వరం, దీన్ని భారతదేశం అంతా అన్ని చోట్ల పాడుతూ ఏమాత్రం అవకాశం ఉన్నా భూగోళం అంతా ఈ ఆటగదరా పాడాలి అని రాసుకున్నా. ఆ క్రమంలో చాలా ఆశ్చర్యంగా నేను అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, సౌదీ అరేబియా, మన ఖతారు, ఒమన్, బెహరిన్, సంకల్పం సిద్ధించి నెరవేరింది. దాదాపు అదొక ఎక్కడికి వెళ్ళినా సరే ఆటగదరా శివ ఒక కచేరీ. ఇంత శివుడితో ఎంత కనెక్ట్ అయ్యారు మీరు, శివుడి పట్ల మీకు అత్యంతమైన విశ్వాసం ఏ దశలో కలిగింది? బాగా కలిగింది ఇదే అంటే ఒక తమాషా ఆయన చిన్న ఇన్సిడెంట్లే. నేను మా తమ్ముడు ప్రకాశం అని విజయవాడలో ఉంటాడు, అమరావతి వెళ్ళాం, స్వామిని చూస్తున్నాం, అభిషేకం అయిపోయింది, ఏదైనా ఆటగదరా శివ అనరాదా అంటే, ఊరికే ఎదురా ఎవరన్నా మృదంగం కొట్టేవాడు ఉంటే బాగుంటుంది, ఒక 10 నిమిషాలు నేను ఏర్పాటు చేయాలి. కట్ చేస్తే మృదంగిష్టు వచ్చి ఒక ఆయన విభూతి పూసుకునే పట్టు పీతాంబరంలా ఉంది, మంచి బాగున్నాడు, డోలు పట్టుకొచ్చాడు ఆయన. డోలు అంటే చాలా హై, నేను వాడేదానికి నా పిచ్చి ఎక్కువ, అయినా సరే మరి నువ్వు పాడవయ్యా, నేను నాకన్నా పెద్ద ఆయన, పాడు నేను సెట్ చేస్తాగా. శృతి సెట్ చేసుకున్నాడు అతను, ప్రొఫెషనల్ అతను, వాళ్ళకేముంది లెక్కలేదు, కొట్టేశాడు, నాకు కావాల్సిన రేంజ్లో కొట్టాడు. ఒక తృప్తి కలిగింది, ఏదో డబ్బు దివ్వబోయా. నేను ఆల్ ఇండియా రేడియో #1 ఆర్టిస్ట్ అండి, రిటైర్ అయిపోయాను, నేను బహుశా వాయించి కూడా చాలా కాలం అయింది. శంకరమంచి సత్యం తెలుసా మీకు? అయ్యో అమరావతి కాదు, వాళ్ళు మా తమ్ముడు అని చల్లుమని నాకు. శంకరమంచి సత్యం గారు మనం మరి వ్యవసాయంలో. ఇంకొక తమాషా, ఇలాగే దీక్షలో ఉన్నా, నేను మా అన్నయ్య ఇంకొక చిన్న టీం అలా షూటింగ్కి వెళ్తూ అక్కడి నుంచి సౌత్ ఇండియా, మన పెరియ కోవిల్, మన తిరువణామలై అవన్నీ తీసుకుంటూ చిదంబరం వచ్చే ముందు కుంభకోణం ఎక్కడో దగ్గర ఇది మన పెరియ కోవిల్ ఏమంటారు, కారైకుడి పక్కన అక్కడ తంజావూరు ప్రాంతం, తంజావూరు వెళ్ళి తంజావూరులో దిగి దర్శనం. ఫస్ట్ తంజావూరు ఆ ఆలయం,
ఆ శివుడు చూస్తే అసలు అప్రయత్నంగా కన్నీళ్ళు వచ్చేసాయి. సో అక్కడి నుంచి కారు వేసుకొని అలా వస్తున్నాం ఒక చోట వెళ్ళాలి, చిదంబరం. నేను టిఫిన్లు ఏం చేయకుండా చిదంబరంలో గుళ్ళో నేను భోజనాలు ఏర్పాటు చేస్తాను, బ్రహ్మాండమైన భోజనాలు చేయండి, పెద్ద ఎక్కువ కాఫీ తాగి బయలుదేరి 12 అయింది. చిదంబరం చూసేటప్పటికి ఫుల్, అసలు ఎక్కడ జనం గొడవ. ఏమిటంటే కావేరీ నది గొడవ అండి. ఇవాళ టెంపుల్ కూడా క్లోజ్ చేశారు. పొద్దున్న వాడిని టిఫిన్ కూడా చేయొద్దన్న. ఎలాగా మావిడ ఒక మాట అంటూ ఉండేది, మీకు అడవిలో పోయినా అన్నం దొరుకుతుందని. మరి ఎందుకు దొరకదే, మావాడు శివుడు అనుకున్నా ఊరికి జోకేస్తున్నామండి. ఇప్పుడు అసలు ఏమీ లేదు. నేను